వైటీ స్టూడియో యాడ్సెన్స్ అనేది రన్ అవుతుంది. సో దీన్ని బట్టి మనకి ఎటువంటి టెన్షన్ లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకు వైటీ స్టూడియోలో ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటే ఇందులో మనకు పేమెంట్ ఆప్షన్ డైలీ చెక్ చేసుకుంటాం కదా. పర్ డే ఎంత వచ్చింది, 7 డేస్కి ఎంత అమౌంట్ అనేది జనరేట్ అయింది, 28 డేస్కి ఎంత జనరేట్ అయింది, అదేవిధంగా లైఫ్ టైంలో మనకి ఇంతవరకు ఎంత అమౌంట్ అనేది జనరేట్ అయింది అనేది ఇక్కడ ఆల్రెడీ మానిటైజ్ చేసిన యూజర్స్కి ఇక్కడ కనిపించడం లేదు. ఇవారే యూట్యూబ్ పార్ట్నర్ అనే ఒకటి నోటిఫికేషన్ వస్తుంది. నాకు ఇక్కడ నిన్న నాకు ఒక చిన్న ఎర్రర్ అనేది కనపడింది. మనకు ప్రతిరోజు కన్సిస్టెన్స్గా కొంత అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కదా. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే నిన్న సడన్గా కొంచెం అమౌంట్ తగ్గిపోయిందనమాట. సో అలా తగ్గినప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఎందుకు ఇలా తగ్గింది అనుకుంటే తర్వాత ఈరోజు మొత్తానికే ఇక్కడ యూట్యూబ్ పార్ట్నర్ అనేది ఒకటే షో చేస్తుంది. మనకు అక్కడ డాలర్ సింబల్ అనేది లాస్ట్ పేమెంట్ ఎంత, అంతకుముందు లాస్ట్ పేమెంట్ ఎంత అనేది నీట్గా చూపిస్తూ ఉంటుంది. అది ఎందుకనేది కొంచెం నేనైతే టెన్షన్ పడినా, ఏమన్నా మానిటైజేషన్ అది డిజేబుల్ అయిందా, మనకి ఏమైనా స్ట్రైక్స్ పడినాయా, ఏమైనా కాపీరైట్ ఇష్యూస్ వచ్చాయా అనేసి చాలా ఆలోచన అయిపోయింది. అలా కొంచెం రీసెర్చ్ చేసి చూస్తే యూట్యూబ్లో మనకు ఇప్పుడు అలా ఏం కాదండి. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మనకు కొన్ని బగ్స్ అనేటివి యూట్యూబ్లో రన్ అవుతుంటాయి. ఆ బగ్స్ అనేటివి క్లియర్ చేయడం కోసం కొన్నిసార్లు ఈ ఆప్షన్ అనేది డిజేబుల్ చేస్తారనమాట. సో మీకోసం అది ఎలా చూపిస్తాను చూడండి. నేను ఆల్రెడీ డెస్క్టాప్ సైట్లో ఇది ఆల్రెడీ యాడ్సెన్స్ అనేది అకౌంట్ ఉంటుంది కదా, దాంట్లో నేను చెక్ చేశాను. సో దీనికి ఒకసారి ప్రాబ్లం రిజాల్వ్ చేయాలంటే మనం ఒకసారి ప్లే స్టోర్కి వెళ్ళేసి ఈ వైటీ స్టూడియో యాప్ను ఒకసారి అప్డేట్ చేద్దాం. వైటీ స్టూడియోని ఒకసారి అప్డేట్ చేస్తే, సో నాది ఆల్రెడీ అప్డేట్లోనే ఉంది. సో నాకు అప్డేట్లో ఎటువంటి ఇష్యూ లేదు వైటీ స్టూడియో. సో అలాంటప్పుడు మనము ఈ షార్ట్ ఎందుకు చేస్తున్నా అంటే ఈ వీడియో మీకోసము. ఎటువంటి టెన్షన్ తీసుకోకండి. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఏదైతే మా డెస్క్టాప్ సైట్లో అంటే మన ల్యాప్టాప్లో ఓపెన్ చేసి చూస్తున్నాం, వైటీ స్టూడియో యాడ్సెన్స్ అనేది రన్ అవుతుంది. సో దీన్ని బట్టి మనకి ఎటువంటి టెన్షన్ లేదు. ఆ వైటీ స్టూడియో అప్లికేషన్ అనేది ఒకటి మాత్రమే మీకు కొంచెం అలా చూపిస్తుంది. సో కొంచెం వెయిట్ చేయండి. వైటీ స్టూడియో యూట్యూబ్ వాళ్ళు కొంచెం అది ప్రాబ్లం రిజాల్వ్ చేస్తారు, ఆ బగ్ని క్లియర్ చేస్తారు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఎటువంటి టెన్షన్ తీసుకోవాలి, డాలర్ సింబల్ అనేది వస్తుంది వైటీ స్టూడియోలో ఈ లాస్ట్ సింబల్లో. సో వాచ్ పేడ్స్, యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అనే ప్లేస్లో మనకు ఏదైతే డాలర్స్ అనేవి జనరేట్ అవుతాయో పర్ డేకి అవి మనకు నీట్గా చూపిస్తుంది. మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోకండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.